సార్, సహజంగా చాలా మందిలోని మనం మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉంటాం. సో, అది రావడానికి గల కారణాలేంటో కొంచెం తెలియజేయగలరా? అంటే మోకాళ్ళ నొప్పులు అంటే జనరల్‌గా మనకి ఆర్థరైటిస్ అంటాం దాన్ని. జనరల్‌గా కామన్ ఆస్టియోఆర్థరైటిస్ అది ఏజ్ వల్ల వస్తుంది. అంటే కొన్ని కారణాల వల్ల కొంతమంది యంగ్ ఏజ్‌లో కూడా వచ్చేస్తది. స్పోర్ట్స్ ఇంజరీస్ అయిన తర్వాత లోపల మెనిస్కస్ ఇంజరీస్ అవుతాయి. క్రూషియేట్ లిగమెంట్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. స్పోర్ట్స్ ఇంజరీస్. దాని తర్వాత కొంతమందికి తొందరగా కూడా వచ్చేస్తది. తర్వాత కొంతమంది చాలా నీలింగ్ పొజిషన్‌లో పనిచేస్తారు. కార్పెంటర్స్ అని, ప్లంబర్స్ అని కొన్ని ఆక్యుపేషన్ ద్వారా అలాంటి వాళ్ళు మెట్లు ఎక్కడం, దిగడం ఎక్కువ లోడ్ పడుతుంది కదా నీకు. అలాంటి ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా వచ్చేస్తుందనమాట. కొంతమందికి రిమోటైడ్ ఆర్థరైటిస్ అని వేరేగా ఉంటుంది. అది కూడా వస్తది. అదేంటంటే అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో అది కొంచెం యంగ్ ఏజ్‌లో కూడా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆస్టియోఆర్థరైటిస్ మట్టుకి జనరల్లీ ఏజ్ రిలేటెడ్, స్లోగా ఏజింగ్ అవుతున్న కొద్దీ వస్తాయి ప్రాబ్లమ్స్. ఇవే మెయిన్ కామన్ ప్రాబ్లమ్స్. నీళ్ళు సార్, సహజంగా ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఎక్కువగా ఆడవాళ్ళలో మేము చూస్తూ ఉంటాము. మగవాళ్ళ కన్నా ఈ ఆడవాళ్ళలో ఎక్కువగా ఎందుకు ఈ ప్రాబ్లం ఉంటుంది? జనరల్గా అవును. ఈ టీనేజర్ గర్ల్స్ జనరల్గా మనం చూస్తాం. యంగ్ గర్ల్స్ చాలామందికి నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి ఫ్రంట్ ఆఫ్ ద నీలో పెటలో ఫెమరల్ జాయింట్ ఉంటుంది, చిప్ ఉంటుంది కదా, అక్కడ చాలా కామన్గా వస్తూ ఉంటుంది అనమాట. లేడీస్కి ఎక్కువ వస్తుంది. చాలా కారణాలు ఉంటాయి. హార్మోనాలు ఉంటాయి, వెయిట్ ఎక్కువ అవడం వల్ల, యాక్టివిటీ తక్కువ అవడం వల్ల కూడా ఒక ఇది ఉంటుంది. కానీ లేడీస్కి జనరల్గా కామన్గా వస్తూ ఉంటుంది. బట్ ఏజ్ అవుతున్న కొద్దీ ఇద్దరికి ఆల్మోస్ట్ సమానంగానే ఉంటుంది, మేల్స్ ఫీమేల్స్. సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఉమెన్లో సహజంగా మనం ఈ మోకాళ్ళ నొప్పులు గమనిస్తున్నామని. అలాంటి మోకాళ్ళ నొప్పులు రాకుండా లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందంటారు? జనరల్గా ఏంటంటే లేడీస్ కంటే ఈవెన్ జెంట్స్ అయినా కూడాను మనం వెయిట్ ఒకటి కంట్రోల్లో పెట్టుకోవాలండి. తర్వాత మనం ఇందాక చెప్పినట్టు యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఎక్కువ నీలింగ్ యాక్టివిటీస్, స్టైర్స్ ఎక్కడం దిగడం, ఎక్కువ లోడ్ పడకుండా చూసుకోవాలి. సో వెయిట్ అది ఇది జనరల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటే, ఫిట్గా ఉంటే మనకి ఆ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. సో తర్వాత ట్రీట్మెంట్ అనేది ఒకసారి మనకి ఆస్టియోఆర్థరైటిస్ కానీ రేపు వచ్చిందని తెలిసిన తర్వాత మనకి ట్రీట్మెంట్ ఉంటుందండి. రిమోటైడ్ ఆర్థరైటిస్ అంటే దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అది మనం మళ్ళీ రిమోటాలజిస్ట్, ఆర్థోపెడిక్స్ నుంచి ఇద్దరు కలిసి ట్రీట్ చేస్తాం. ఏదైనా కూడా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. తర్వాత కొంతమందికి బ్రేసులు ఇస్తాం, నీ బ్రేసులు అంటాం, ఫంక్షనల్ నీ బ్రేస్, అది వేసుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. తర్వాత ఫిజియోథెరపీ కూడా చేస్తాం. ఫిజియోథెరపీలో చాలా మొడాలిటీస్ ఉంటాయి. అల్ట్రాసౌండ్ ఉంటుంది, ఎస్డబ్ల్యూటీ ఉంటుంది, ఐఎఫ్టీ ఉంటుంది, టెన్స్ ఉంటుంది, అవి కూడా చేయాల్సి వస్తుంది. తర్వాత కొన్ని ప్రికాషన్స్, కింద కూర్చోవడం, స్టెప్స్ ఎక్కడం దిగడం తగ్గిస్తాం. ఇవన్నీ చేసి తర్వాత ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాం. దాంట్లో పెయిన్ కిల్లర్స్ కూడా ఉంటాయి. ఇవి వేస్తే అవి మనకి తగ్గుతుంది అన్నమాట. దాని తర్వాత కూడా మనకి తగ్గకపోతే స్టేజ్ వైజ్ వాళ్ళ రెస్పాన్స్ బట్టి తర్వాత నీ ఇంజెక్షన్స్ ఉంటాయి. నీ ఇంజెక్షన్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఆయిల్ ఇంజెక్షన్ ఉంటుంది, హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఉంటుంది, తర్వాత పిఆర్పి ఇంజెక్షన్ ఉంటుంది, తర్వాత హైలోప్రెప్ ఇంజెక్షన్ ఉంటుంది. అదేంటంటే పిఆర్పిను హైల్రోనిక్ యాసిడ్ కాంబినేషన్. అది కాకుండా బీమ్యాక్ ఇంజెక్షన్ ఉంటుంది, అది జనరల్ అనెస్థీషియాలో ఇవ్వాలి. అదేంటంటే బీమ్యాక్ అంటే బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్. ఓకే, సో అది జనరల్ అనెస్థీషియా, దాన్ని స్టెమ్ సెల్ ఇంజెక్షన్ అని కూడా అంటాం, అది కూడా ఇస్తాం. సో డిఫరెంట్ స్టేజ్ బట్టి, పేషెంట్ రెస్పాన్స్ బట్టి సో మనం ఆ ట్రీట్మెంట్ మోడాలిటీస్ అలా వాడుకుంటూ వెళ్తాం అన్నమాట. లాస్ట్ స్టేజ్లో ఇంకా అంత చాలా ఆర్థరైటిస్ వచ్చేసి ఎక్కువ డిబిలిటేటింగ్ అయిపోయి చాలా గ్రేడ్ 4 వచ్చేస్తే అప్పుడు వీల్ కన్సిడర్ జాయింట్ రీప్లేస్మెంట్. దాంట్లో కూడా టైప్స్ ఉన్నాయి. పూర్తి జాయింట్ ఇన్వాల్వ్ అయిపోతే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తాం. ఓన్లీ అప్పుడప్పుడు మీడియల్ కంపార్ట్మెంట్ అయితే మీడియల్ యూనిక్ కంపార్ట్మెంట్ నీ రీప్లేస్మెంట్ కూడా చేస్తాం. సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ అండ్ సివియరిటీ, పేషెంట్ సఫరింగ్ బట్టి మేము ఈ డిఫరెంట్ ఆప్షన్స్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి వెళ్తాం అన్నమాట. సో ఈచ్ పేషెంట్కి ఎవ్రీ పేషెంట్ డిఫరెంట్గా ఉంటారు. సో మనం వాళ్ళ రెస్పాన్స్ బట్టి ఇది బట్టి ట్రీట్మెంట్ టైట్రేట్ చేసి యూస్ఫుల్ అయినట్టు చూస్తాం. ఓకే సార్, మీరు ట్యాబ్లెట్స్ ఇస్తానని చెప్తున్నారు కదా సార్. సో ఈ ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ అనేవి ఎంతకాలం ఇస్తారు? సో ఈజ్ ఇట్ సేఫ్? ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా టైప్స్ ఉన్నాయండి. ఒకటి నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఓకే, సో తర్వాత మామూలు ఓపియాయిడ్స్ కూడా ఉంటాయి. నాన్ స్టెరాయిడ్ జనరల్గా పెయిన్ కిల్లర్స్ నేను ఎలా చేస్తానంటే ఒక 1 వీక్ 10 డేస్ ఇస్తాను, ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు అది తగ్గుతుంది. దాని తర్వాత ఇంకా ఆపేస్తాను. మనం ఇంకో 3-4 మంత్స్ వరకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వను. దాని తర్వాత ఏం చేస్తానంటే ఈ ఫిజియోథెరపీ, రెస్ట్, బ్రేస్ ఇవి ఇచ్చి దాంతో మేనేజ్ చేస్తాను. చాలా మంది ఏం చేస్తారంటే అలా కంటిన్యూస్గా వేసేసుకుంటూ ఉంటారు. నాకు వచ్చే పేషెంట్ కొంతమంది అలాగ 3-4 డాక్టర్లు తిరిగి అలాగే 3-4 మంత్స్ వేసుకుని వస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంటే లివర్, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, కడుపులో కూడా చాలా అల్సర్స్ వస్తాయి, కొంత గ్యాస్ట్రైటిస్ వస్తుంది, చాలా
ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పెయిన్ కిల్లర్స్ అలా కంటిన్యూస్గా వేసుకోకూడదు. ఒక 1 వీక్ 10 డేస్ వేసుకొని ఇంకా ఆపేయాలి. అక్యూట్ ఎపిసోడ్ తగ్గిపోయిన తర్వాత ఇంకా మనం వేరే మెజర్స్ తీసుకొని ఈ ఫిజియోథెరపీ, రెస్ట్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటివి తీసుకొని మనం ఆ పెయిన్ని కౌంటర్ చేయాలన్నమాట. కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం అది అవాయిడ్ చేయాలి. ఇప్పుడు కొంతమంది నాతో వస్తారు పేషెంట్స్ చాలా మంది, ఆల్రెడీ 2-3 డాక్టర్లు కొంతమంది తిరిగి వాళ్ళు స్టెరాయిడ్ టాబ్లెట్స్ కూడా ఒక 1 వీక్ 10 డే కోర్స్ తీసుకుని వస్తున్నారు. అది ఇంకా డేంజరస్. అది పెయిన్ కిల్లర్ అయితే కొంచెం ఓన్లీ ఒక 2-3 పార్ట్లనే ఎఫెక్ట్ చేస్తుంది, లివర్, కిడ్నీస్, కడుపుని. స్టెరాయిడ్స్ అయితే పూర్తి బాడీ ఎఫెక్ట్ అవుతుంది. చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మన హెడ్ టు టో అంతా ఎఫెక్ట్ అవుతుంది. మొన్న ఒక పేషెంట్ అయితే ఐలో క్యాటరాక్ట్ కూడా వచ్చేసింది, యంగ్ పేషెంట్కి. వాళ్ళు అలా కంటిన్యూస్గా అలా డాక్టర్ చుట్టూ తిరిగి స్టెరాయిడ్ తీసుకోవడం వల్ల లావ్ అయిపోయారు. డిఫరెంట్ సిండ్రమ్స్ కూడా వచ్చేస్తాయి, బాడీ అంత ఎఫెక్ట్. కొంతమందికి డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది. సో అందుకే కంటిన్యూస్గా అలా స్టెరాయిడ్ తీసుకోకూడదు. కొంతమంది స్టెరాయిడ్ ఇంజెక్షన్ కూడా తీసుకుంటున్నారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనం ఆపరేషన్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ రేట్స్ పెరిగిపోతుంది. తర్వాత స్టెరాయిడ్ ఇప్పటికీ పెయిన్ తగ్గినా లాంగ్ టర్మ్లో చాలా లోపల డ్యామేజ్ చేస్తుంది. సో అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మనం ఇంజెక్షన్ చేయించుకోవడం, ఇలా కంటిన్యూస్ పెయిన్ కిల్లర్ తీసుకోవడం, ఇవన్నీ మనం స్టెరాయిడ్ టాబ్లెట్స్ తీసుకోవడం, ఇంజెక్షన్స్ కూడా అవాయిడ్ చేయాలి. అవన్నీ లాస్ట్ రిసార్ట్గానే మనం యూస్ చేయాల్సి వస్తుంది.